అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా మారనున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ఇవ్వనుంది. పవన్తో కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు కోరారు రామచంద్రరావు. సానుకూలంగా పవన్ కళ్యాణ్ స్పందించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 7-8 తేదీల్లో తెలంగాణలో పవన్ పర్యటన ఉండేటువంటి అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తారు. బీజేపీ జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ కూడా జనసేన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అధినేత పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు రాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉండబోతున్నారు. బీజేపీతో మేము కలిసి ముందుకు వెళ్తామనేటువంటి మాట జనసేన నేతలు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ప్రస్తుతం అయితే నిన్న ఏదైతే బీజేపీకి సంబంధించిన తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ స్టేట్ లీడర్ రామచంద్రరావు అలాగే కిషన్ రెడ్డి పలువురు నిన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. సో ముఖ్యంగా ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మీరు హైదరాబాద్ అలాగే మొత్తం కూడా తెలంగాణలో ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలి అంటూ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి మర్యాద పూర్వకంగా పిలిచారు. కానీ ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళి పిలిచింది ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ గా మీరు ప్రచారం చేయాలనేది ఇంటెన్షన్. కానీ ఇక్కడ ఇప్పటికే జనసేన సపరేట్ గా అక్కడ పోటీ చేస్తుంది, ఇక్కడ బీజేపీ కూడా ఇక్కడ సపరేట్ గా పోటీ చేస్తుంది. సో ప్రస్తుతం నిన్న జరిగినటువంటి మొత్తం మీటింగ్ లో కూడా ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. సో ముఖ్యంగా ఏదైతే 7-8 తేదీల్లో మరి తెలంగాణలో మొత్తం బీజేపీ అభ్యర్థుల కోసం రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తా ఉంది. సో ఎన్నికల్లో బీజేపీది ఒక స్టాండ్, అలాగే జనసేనది కూడా ఒక స్టాండ్ ఉంది. జనసేనలో ఇప్పటికే బీ ఫామ్లు అందరికి ఇచ్చారు సపరేట్ గా, ఇక్కడ బీజేపీ నుంచి కూడా బీజేపీ వాళ్ళకి సపరేట్ గా ముఖ్యంగా బీ ఫామ్లు ఇచ్చారు. సో ఎవరిది వాళ్ళు మొత్తం ఎన్నికల సన్నాహాలు చేసుకున్నారు. సో ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మరి ఈ సభల్లో ఎట్లా మాట్లాడతారు అంటే, ఇక్కడ ఎవరికి ఓటేయమని చెప్తారు? అటు బీజేపీకి ఓటేయమని చెప్తారా, లేదు అంటే జనసేన వ్యక్తులకి ఓటేయమని చెప్తారా ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఒకవైపు మేము సానుకూలంగా అంటే స్నేహపూర్వకంతో ప్రస్తుతం ఈ ఎన్నికలకు పోతున్నాం కాబట్టి సో మేము సానుకూలంగా స్పందించి నేను ఈ ఎన్నికల ప్రచారానికి వస్తున్నా అని చెప్తారు. కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలు మాత్రం కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్టు. దీనికి సంబంధించి జనసేన లోపల జనసేనకు సంబంధించినటువంటి కీలక నేతలు, కీలక కార్యకర్తలు, కీలక సభ్యులందరూ కూడా పవన్ కళ్యాణ్ ని మొత్తం పవన్ కళ్యాణ్ యొక్క ఇదిని నిర్వీర్యం చేయడానికి మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం, ఎందుకంటే సపరేట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఎలా పిలవడానికి వెళ్తారు, ఎలా పిలుస్తారు అంటూ కూడా ఇప్పటికే అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. దీనిపైన మరి ఎందుకంటే క్యాడర్ ముఖ్యం కాబట్టి క్యాడర్ మరి సూచనల మేరకు పవన్ కళ్యాణ్ మరి తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటారా ఏంటి అనేది చూడాల్సిన అంశం అయితే ఒకవైపు ఉంది. ముఖ్యంగా కార్యకర్తలు ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది, జనసేన పార్టీని మొత్తం అంతమొందించడానికి కొన్ని కుట్రలు పన్నుతా ఉంది, జనసేనని ఎదగనీయకుండా చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా కార్యకర్తలు అనుకుంటున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే జనసేన కార్యకర్తల్లో కూడా పెద్ద ఎత్తున రసభస నడుస్తా ఉంది. ముఖ్యంగా మరి ఈ రోజు ముఖ్యంగా కీలక సమావేశాలు అయితే ఉన్నాయి తెలంగాణకు సంబంధించిన జనసేన దాంట్లో. ఎందుకంటే అటు ఒకవేళ ప్రచారానికి వస్తే ఇక్కడ జనసేనకి ఇబ్బంది అయ్యే ఒక అవకాశం ఉంటది కాబట్టి సో ముఖ్యంగా మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇక్కడ జనసేన నాయకులు ఏం చెప్తారు అనేది కూడా ఒకవైపు చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మురళి, అయితే గతంలో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయబోతోంది అనేటువంటి మాట కూడా జనసేనకు సంబంధించి తెలంగాణ నేతలు చెప్పినటువంటి సిచ్యువేషన్. ఎందుకు వారు వెనక్కు తగ్గారు, జస్ట్ మద్దతుకే పరిమితమయ్యారు అనేటువంటి మాట కొంతమంది నేతలు కూడా చెప్పారు. ఈసారి మా అధినేత తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టారు, రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారబోతున్న దానికి ఇది ముందడుగుగా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. ఎందుకు దానికి సంబంధించి మళ్ళీ వెనక్కు తగ్గారనేటువంటి మాట, మద్దతు వరకే పరిమితం అయ్యారనేటువంటి వెర్షన్? లేదు మురళి, ముఖ్యంగా ఇక్కడ నిన్న
నిన్ననే అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంత నాయకులు కూడా ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. చాలా మందికి బీ ఫామ్లు ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం చాలా ఏరియాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మరి దానికి ముఖ్యంగా ఈ విషయాన్ని ఎక్కడ కూడా అంటే పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియాలో కానీ పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో రానప్పటికి కూడా గ్రౌండ్ స్థాయిలో మొత్తం కింది స్థాయిలో మొత్తం జిల్లాల వారిగా కూడా జనసేన స్నేహపూర్వక మద్దతు అనేటువంటి ఒక ట్వీట్ తోటి దీనికి సంబంధించి అవన్నీ వెనక్కి తీసుకున్నారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది కదా సతీష్, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ డెఫినెట్ గా అదే ఈ రోజు కీలక మీటింగ్ ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నాయకులంతా కూడా ప్రధాన కార్యదర్శులు అలాగే మొత్తం ఇక్కడ జనసేన ప్రెసిడెంట్ కావచ్చు మొత్తం కూడా అందరూ కూడా ఈ రోజు ప్రధానంగా ఒక మీటింగ్ పెట్టనున్నారు. ఆ మీటింగ్ లో పెద్ద ఎత్తున జనసేన సంబంధించినటువంటి మహిళా లీడర్లు, జనసేన సంబంధించినటువంటి జన సైనికులు పెద్ద ఎత్తున ఏదైతే యాక్టివ్ గా ఉన్నటువంటి అందరు కూడా ఈ రోజు ఆ మీటింగ్ లో పాల్గొననున్నారు. సో దీనిపైన ఆ మీటింగ్ లో మాట్లాడి మరి పవన్ కళ్యాణ్ కి ఎలాంటి రిపోర్ట్ ఇవ్వనున్నారు ఏంటి అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మరి కొంతమందికి బీ ఫామ్లు ఇచ్చిన తరుణంలో మరి అవి వెనుకకు తీసుకుంటారా ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం ఎందుకంటే అక్కడికి వెళ్లి వీళ్ళు అడగడం, ఆయన ఓకే చేయడం, ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎన్నికల సన్నాహాల్లో ఒకవైపు జనసేన పోటీ చేస్తుంది అని ముందుగా చెప్పడం, ఇప్పుడు మళ్ళీ సైలెంట్ అయిపోవడం, ఇవంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాగా నడుస్తా ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఇప్పటికే జన సైనికులు కొంత ఆవేదన గురి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద మోసపూరిత కుట్రపూరిత రాజకీయ కక్ష జరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే జనసేన కార్యకర్తలు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. సో ఈ రోజు మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. మధ్యాహ్నం వరకు ఇది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో దీనిపైన ఇప్పటికే అఫీషియల్ గా కూడా ఆయన అనౌన్స్ చేశారు, నేను తెలంగాణకు వచ్చి బీజేపీ కోసం ప్రచారం చేస్తాను అని అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ రోజు పరిణామాలు తెలంగాణ లీడర్లు ఏం చెప్తారనేది కూడా ఒక ఉత్కంఠగా చూడాల్సిన అవసరం అయితే ఉంటది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా మారబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు అంటూ కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం అవుతోంది. పవన్తో కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు కోరారు రామచంద్రరావు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఈ నెల 7-8 తేదీల్లో తెలంగాణలో పవన్ పర్యటన ఉండనుంది. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బీజేపీ జనసేన స్నేహపూర్వక పోటీ అంటూ కూడా జనసేన ట్వీట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొన్ని చోట్ల బీ ఫామ్లు ఇచ్చారు అనేటువంటి సమాచారం. అయితే ఈరోజు వారు విత్డ్రా చేసుకుంటారనేది కూడా మరోపక్క ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి తెలంగాణ జనసేన శాఖ క్లారిటీ అయితే ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కానీ పూర్తి స్థాయిలో స్నేహపూర్వక పోటీ అని అంటున్నారు అనంటే దీన్ని ఏ విధంగా చూడాలి అని కూడా జనసేన నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.